హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ క్లాస్ ఏజిఎం బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఏముంది మన ఏడున్నది ఏడున్నది ఇవాళ ఏంది విశేషం లాస్యా? ఏం లేదు, నువ్వే చెప్పు, నేను చెప్పు. ఇలా మా ఫ్యామిలీలోకి ఇంకో ఆడ కూతురు వచ్చేసింది అన్నమాట. మొన్ననే వచ్చింది కానీ మనం ఇలా పోతున్నాం. మా పెద్ద కొడుకు మా అన్నకు బిడ్డ పుట్టింది. మా బిడ్డ దగ్గరికి పోతున్నాం. హాస్పిటల్ ఉన్నారు, వంటలు వండుకొని తీసుకొని పోతున్నాం. ఓకే, పోయినాక చూస్తాం మా బిడ్డను. ఫ్రెండ్స్, ముస్తాబాద్ రోడ్ల మీద మా లాస్ట్ వాకింగ్ చేస్తుంటే ఆ కిక్కే వేరున్నది. ఎందుకంటే ఈమె గట్ట బైక్ మీద తీసుకోవాలన్నట. కాళ్ళు ఏమో కూర్చుని ఉబ్బుతున్నాయి. మరి వాకింగ్ చేయాలి కదా, చెయ్యదా? రోజు వదులుకోవద్దా? నువ్వు వాకింగ్ చేస్తా అంటే రోజు వదులుకోకూడదు. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్, హాస్పిటల్కి వెళ్ళి వాపస్ వస్తున్నాం అన్నమాట. రోడ్ అయితే చేంజ్ చేసినాం. మన పోతుగల్ టు గూడెం కట్ట మీదకి వెళ్ళి చెట్టుకైతే మామూలు ఈతకాయలు లేవు, రేంజ్లు ఉన్నాయి కాయలు. చాలా ఉన్నాయి, మంచిగా నిండుగా ఆకులతోని నిండిపోయినది చెట్టు. ఇగో వావ్, ఇగో గిల్ల చూడు ఎందున్నాయి. గీ నుంచి అటు కిందికి చూస్తే అదైతే కిందికి చేతికి కనబడేటట్టు కనబడుతుంది. అందుకని చెప్పేసి ఈతకాయల కోసం ఈతకాయలు తెంపుకుంటే మిడతా పనులు మిడుతుందా? బావి ఉంటే అలా పడతామైంది. నాకు ఈత రాదా? నీకు బాయడే కామంటుంది ఈ ముఖం. బాయికి దేనికి తేడా తెలియదు మా లాస్యకు. ఇగో ఫ్రెండ్స్, ఎండ్రికాయలు. అవు ఎండ్రికాయ ఇగో ఎండ్రికాయ. చిన్న చిన్న చేపలు ఉన్నాయి ఇంట్లో. ఎండ్రికాయనే, అది కూడా పోతలేదు. ఇగో చిన్న చిన్న చేపలు ఉన్నాయి ఇంట్లో. వావ్, ఈతకాయలు చేతికి అందుతున్నాయి. మెల్లగా పోతే ఫాస్ట్ పోతారు ఇలా. అబ్బా, ఒక్కటన్నా లేదే. ఈ గోల కోసుకొని పోవచ్చు తెలుసా? మక్కుతో మేము చిన్నప్పుడు ఇక్కడ వచ్చి కోసుకొని పోతుంది. ఈ గమ్లైనా అన్ని తింటున్నట్టున్నాడు వాళ్ళు. ఈతకాయలు అయినాయి. ఇప్పుడు ముంజలు ఈతకాయల టైము. పోయినసారి ముంజలు బాగా తిన్నాం, ఈసారి ఎట్లా తింటాం మరి. ఈ గమ్లైనా తింటున్నామంటే అన్నీ ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా. బ్యాడ్ లక్ ఏంటంటే ఈతకాయలు పండ్లు అయితే లేకపోవడం వల్ల నాకు తెలియదు ఎట్లా అడుగు పెడితే జారకుండా ఉండదు. మరి తెలియంది ఇంత పెద్ద ఏమంటారు కట్ట చెప్పులు వేసుకొని ఎక్కి దిగిన. ఇలా చూస్తే కొంచెం ఆడుతుంది చిన్నగా. కొండ చెరువు మొత్తం ఎండిపోతుంది. ఇది ఎండిపోయే లోపల వర్షాలు కొట్టేటట్టు ఉన్నాయి కదా. హృదయకి మేము ఇలా ఏడిపోయాం తెలుసా? ఏడికిరా? చెల్లె దగ్గరికి అయినామా? నీకు తెలుసా? నీకెట్టా తెలిసే? ఎట్లా తెలుసు? ఎట్లా తెలుసు? పొద్దున చెప్పిన నేనే. తెలుసా అంటావు నీ చెల్లె దగ్గరికి. పొద్దున చెప్పలేదా? ముత్తాదిగా చెల్లున్నది నీకు చెల్లె చితికా, నీకు చిన్న చెల్లె తెలుసా? చూతా చెల్లెను అల్లాడు చూసినావా? అమ్మా ఓకే ఫ్రెండ్స్, ముస్తాకు వచ్చి మంచిగా జరిసేపు పడుకొని ఇప్పుడు స్టూడియో వర్షన్ షూట్ ఉందన్నమాట. వెంకటపూర్ పోతున్నాం.
మన లింగాల యాదగిరి సార్ గారు వచ్చారు అండ్ రుచిత సింగర్ గారు వచ్చారు. ఇలకెళ్ళి కనబడుతుంది వీళ్ళు డోర్ వాళ్ళు వేసే మళ్ళా మళ్ళీ మేడం అనిపోతే ఫీల్ అవుతుంది. మేడం గారు వచ్చారు. ఒక పాట పాడ ఒక్క పాట మొత్తం చేయిపోతే నా చివరి కంప్లీట్ కావాలి. అది ఎంబడబడుతుంది కానీ తొందరగా నచ్చే వరకు సాంగ్ అయిపోవాలి. మళ్ళీ ఇంకోటి చెప్తే కథ. ఓకే బాయ్ బాయ్.